హే గైస్, లాస్ట్ కొన్ని రోజుల్లో నేను చాలా షోస్ చూసా. నిజం చెప్పాలంటే రోజంతా షోసే చూస్తూ ఉన్నా. కాబట్టి ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్ లో రీసెంట్లీ వచ్చిన కొన్ని షోస్ గురించి చెప్పబోతున్నా. మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ షో పేరు వచ్చేసి ద బోరోస్. ఇది రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఈ షోని క్రియేట్ చేసింది ద డఫర్ బ్రదర్స్. వీళ్ళ పేరు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్ట్రేంజర్ థింగ్స్. యాక్చువల్లీ ద బోరోస్ కాన్సెప్ట్ చూస్తే కొంచెం స్ట్రేంజర్ థింగ్స్ వైబ్స్ వస్తాయి. స్టోరీ మొత్తం ద బోరోస్ అనే రిటైర్మెంట్ కమ్యూనిటీలోనే జరుగుతుంది. అంటే ముసలోళ్ళందరూ కలిసి ఉండే ఒక కమ్యూనిటీ ఏరియా. స్ట్రేంజర్ థింగ్స్ లో హాకిన్స్ లో సడన్ గా వియర్డ్ ఈవెంట్ స్టార్ట్ అయినట్టు ఇక్కడ కూడా కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరగడం స్టార్ట్ అవుతాయి. ఆ ఇన్సిడెంట్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంతమంది ముసలలు ఒక స్మాల్ టీమ్ ఫామ్ చేస్తారు. 4-5 మంది కలిసి మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది, ఆ మిస్టరీ ఏంటి, అవన్నీ నేను చెప్పను, స్పాయిలర్స్ అయిపోతాయి. కానీ నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ ఎపిసోడ్ నాకు కొంచెం బోరింగ్ గా అనిపించింది. నిజంగా సెకండ్ ఎపిసోడ్ వరకు కంటిన్యూ చేస్తానో లేదో అని అనిపించింది. కానీ ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక హుక్ ఉంటుంది, అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ ఎపిసోడ్ మధ్యలో మళ్ళీ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఎండింగ్ కి మళ్ళీ హుక్ చేస్తుంది. థర్డ్ ఎపిసోడ్ నుండి మాత్రం షో నిజంగా ఇంట్రెస్టింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. నేను పర్సనలీ థర్డ్ ఎపిసోడ్ నుండి బాగా కనెక్ట్ అయ్యాను. అసలు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో మాస్టర్ పీస్ అని చెప్పను, కానీ డెఫినెట్లీ ఎంటర్టైనింగ్. మిస్టరీ లవర్స్ కి నచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీని 8 ఎపిసోడ్స్ లోనే బాగా వ్రాప్ అప్ చేశారు, కానీ ఫ్యూచర్ సీజన్స్ కోసం డోర్ ఓపెన్ గా వదిలేశారు. చాలా సీన్స్ మీకు స్ట్రేంజర్ థింగ్స్ గుర్తు చేస్తాయి. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ ఉంది. గాయస్, ఈ నెక్స్ట్ షోని కూడా మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ షో చూస్తే కొన్ని రోజుల తర్వాత ఫోన్ ని కూడా విలన్ లా చూడడం స్టార్ట్ చేస్తారు. టెక్నాలజీని ఎంత డేంజరస్ గా యూజ్ చేయొచ్చో ఈ షో చూపిస్తుంది. నేను ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వను, ఫస్ట్ ఎపిసోడ్ బేసిక్ ఐడియా మాత్రమే చెప్తా. షోలో ఒక మిస్టీరియస్ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. ఆ యాప్ ని ఆఫీషియల్ స్టోర్ నుండి కాదు, సైడ్ లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఆ యాప్ దగ్గర ఏ విష్ అయినా కోరుకోవచ్చు. మనీ కావాలి, సక్సెస్ కావాలి, లవ్ కావాలి, ఏదైనా సరే ఆ యాప్ మీ విష్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. కానీ ఇక్కడే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంటుంది. విష్ ఫుల్ఫిల్ అయిన ఎగ్జాక్ట్లీ 24 గంటల తర్వాత ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంట్ డౌన్ 0కి రీచ్ అయ్యాక మీరు చనిపోతారు. సింపుల్ గా చెప్పాలంటే మీ కోరిక నెరవేరిన తర్వాత ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయడానికి మీ దగ్గర 24 గంటలు మాత్రమే ఉంటాయి. తర్వాత గేమ్ ఓవర్. యాప్ కాన్సెప్ట్ వినగానే చాలా క్రీపీగా అనిపిస్తుంది కదా. స్టోరీ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. యాప్ ఫ్రెండ్స్ మధ్య స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత హారర్ యాంగిల్ ఎంటర్ అవుతుంది. అసలు యాప్ విషెస్ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది, ఆ పవర్ ఎక్కడి నుండి వస్తుంది, మనుషులు ఎందుకు చనిపోతున్నారు, ఈ మిస్టరీ మొత్తం హారర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. నేను ఆన్సర్స్ చెప్పను, మీరు అది షోలో చూడాలి. ఫస్ట్ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ ఎపిసోడ్ ఇంకా బెటర్ అనిపించింది. థర్డ్ ఎపిసోడ్ నుండి షో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. మిస్టరీ, సస్పెన్స్, హారర్ అన్ని స్లోగా డెవలప్ అవుతాయి. కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళకి ప్యాటర్న్ తెలుసు. స్టార్టింగ్ లో ఫుల్ ఇంటెన్సిటీ ఉంటుంది. మిడిల్ ఎపిసోడ్స్ లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ జోన్ లోకి వెళ్తుంది. కొంచెం స్లోగా అనిపించవచ్చు, కానీ బోరింగ్ మాత్రం కాదు. ఎండ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఫుల్ స్పీడ్ లో స్టోరీ ఎక్స్ప్లోర్ అవుతుంది. అప్పటికి మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ కర్స్ ని ఎలా స్టాప్ చేస్తారు, ఎవరైనా సర్వైవ్ అవుతారా, ఈ యాప్ వెనుకున్న సీక్రెట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కోసం మనం కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. నాకు పర్సనలీ మిస్టరీ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకో హైలైట్ ఏంటంటే విజువల్ ప్రెజెంటేషన్. హారర్ వరల్డ్ ని చూపించే విధానం చాలా స్టైలిష్ గా ఉంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా క్రీపీగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు నేను మీకు కొంచెం ఇంటెన్స్, మిస్టరీ, హారర్ షోస్ రికమెండ్ చేశాను. కానీ ఇప్పుడు ఒక లైట్ వెయిట్, ఫన్ అండ్ ఫీల్ గుడ్ షో గురించి మాట్లాడుకుందాం. షో పేరు ద వండర్ఫుల్స్. ఇది కూడా రీసెంట్ రిలీజే. నిజం చెప్పాలంటే చాలా క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ షో. లైట్ హార్టెడ్ కామెడీ, కొరియన్ డ్రామా వైబ్స్, సూపర్ హీరో యాక్షన్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. స్టోరీ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేస్తుంది. వీళ్ళందరికి మధ్య బిగినింగ్ లో పెద్ద కనెక్షన్ ఏమి ఉండదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కాదు. కానీ ఒక్క స్టేజ్ లో వీళ్ళందరికీ సూపర్ పవర్స్ వస్తాయి. ఫన్నీ విషయం ఏంటంటే అందరికి వచ్చే పవర్స్ యూస్ఫుల్ గా ఉండవు. కొన్ని పవర్స్ సూపర్ గా ఉంటాయి, కొన్ని మాత్రం యూజ్ లేనట్టు అనిపిస్తాయి. ఇప్పుడు వీళ్ళ ఛాలెంజ్ ఏంటంటే ఆ పవర్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. కానీ అక్కడే పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి పవర్స్ వచ్చిన రీజన్ వల్లే కొన్ని డేంజరస్ సూపర్ విలన్స్ కూడా క్రియేట్ అవుతారు. ఇప్పుడు సూపర్ హీరోస్ ఉన్నారు, సూపర్ విలన్స్ ఉన్నారు, కాబట్టి క్లాష్ జరగడం గ్యారంటీ. ఆ జర్నీలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా టీమ్ అప్ అవుతారు, విలన్స్ ని ఎలా ఫేస్ చేస్తారు, అవి మీరు షోలో చూడాలి. నేను ఎక్కువ రివీల్ చేయను. ఈ షో చూస్తుంటే మీకు కొంచెం స్ట్రేంజర్ థింగ్స్ వైబ్స్ రావచ్చు. నాకు పర్సనల్ గా అలా అనిపించింది, కానీ దానివల్ల షో బోరింగ్ అవ్వదు. అసలు బిగ్గెస్ట్ ఏంటంటే కామెడీ. సూపర్ హీరో షోస్ లో యాక్షన్ చూసాం, కామెడీ చూసాం, డ్రామా చూసాం, వైలెన్స్ కూడా చూసాం. కానీ కామెడీని ఇలా స్మూత్ గా బ్లెండ్ చేసిన సూపర్ హీరో షో నేను చాలా తక్కువ చూసా. ప్రతి ఎపిసోడ్ లో కొన్ని సీన్స్ నవ్వించేస్తాయి. ఆ లైట్ టోన్ వల్ల షోని ఈజీగా బింజ్ వాచ్ చేయొచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఆల్మోస్ట్ ఉండదు. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, కానీ అవి కూడా డీసెంట్ గా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సూటబుల్. వీకెండ్ లో చిల్ అవుతూ చూడాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రికమెండేషన్ కి వెళ్దాం. ఈ షో రిలీజ్ అవ్వక ముందే చాలా హైప్ క్రియేట్ చేసింది. నెట్ఫ్లిక్స్
మూవీస్ లో కూడా చాలా రోజులు ట్రెండింగ్ లో ఉంది. షో పేరు బర్లిన్. మీ అందరికి తెలుసు ఇది మనీ హైస్ట్ యూనివర్స్ నుండి వచ్చిన స్పిన్ ఆఫ్. నేను ఈ షో స్టార్ట్ చేసేటప్పుడు ఫుల్ హైస్ట్ ప్లానింగ్, మాస్టర్ స్ట్రాటజీ, మైండ్ గేమ్స్ ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే బర్లిన్ క్యారెక్టర్ అంటే అదే గుర్తొస్తుంది కదా. కానీ షోలో ఎక్కువగా ఫోకస్ బర్లిన్ లవ్ స్టోరీ మీద ఉంటుంది అండ్ బర్లిన్ టీమ్ మెంబర్స్ రిలేషన్షిప్ మీద ఉంటుంది. రొమాన్స్ యాంగిల్ కి చాలా స్క్రీన్ టైం ఇచ్చారు. అందుకే నాకు పర్సనల్ గా కొంచెం డిస్కనెక్ట్ అనిపించింది. హైస్ట్ ప్లానింగ్ ఉంటుంది కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో కాదు. మోస్ట్లీ మేజర్ ప్లానింగ్ సీన్స్ కొన్ని ఎపిసోడ్స్ లోనే ఉంటాయి. మిగిలిన టైంలో క్యారెక్టర్ రిలేషన్షిప్స్, రొమాన్స్, పర్సనల్ డ్రామా ఎక్కువ ఉంటుంది. అందుకే నాకు ఈ షో యావరేజ్ అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. కాబట్టి ఫైనల్ గా చెప్పాలంటే మీరు మనీ హైస్ట్ ఫ్యాన్ అయితే డెఫినెట్లీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ ఫుల్ హైస్ట్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు లాస్ట్ రికమెండేషన్ గురించి మాట్లాడుకుందాం. షో పేరు బ్లడ్ హౌండ్. చాలా మంది ఆల్రెడీ ఈ షో చూసుంటారు. నేను సీజన్ 1 చాలా రోజుల ముందు చూసాను. స్టోరీ మొత్తం గుర్తులేదు కానీ సీజన్ 1 విలన్ ఆరా నెక్స్ట్ లెవెల్. విలన్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి టెన్షన్ క్రియేట్ అయ్యేది. ఇంకా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ అసలు పీక్. ఫైట్ కొరియోగ్రఫీ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. కానీ సీజన్ 2 వచ్చాక వాళ్ళ లెవెల్ ని ఇంకా 10 స్టెప్స్ పెంచేశారు. సీజన్ 1 ఫైట్స్ బాగున్నాయి అనుకుంటే సీజన్ 2 ఫైట్ వేరే లెవెల్. నిజంగా చెప్పాలంటే నేను ఈ షోని చాలా రోజులు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. తర్వాత చూద్దాం అని. కానీ రీసెంట్ గా నేను కొంచెం ఫ్రీగా ఉన్నా కాబట్టి స్టార్ట్ చేశాను. బట్ బ్రో ఏం హ్యాపీనెస్ వచ్చిందో చెప్పలేను. ప్రతి ఎపిసోడ్ టెన్షన్ మెయింటైన్ చేస్తుంది. ప్రతి ఫైట్ కి ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా నాకు ఈ షోలో నచ్చిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, ఆ బ్రదర్హుడ్, ఆ బాండింగ్ అసలు అన్రియల్ అనిపిస్తుంది. వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసే విధానం, ట్రస్ట్ అండ్ లాయల్టీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ చూస్తే మనకే డౌట్ వస్తుంది మన ఫ్రెండ్స్ కూడా ఇలా ఉంటారా అని. అంతలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేశారు ఆ రిలేషన్షిప్స్ ని. ఇంకా ఫైనల్ ఎపిసోడ్స్ లో వచ్చే ఫైట్స్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్. నా ఒపీనియన్ లో బ్లడ్ హౌండ్స్ యాక్షన్ జానర్ లో ఒక అండర్ రేటెడ్ జెమ్. చాలా కే డ్రామాస్ మధ్యలో కొంచెం స్లో అవుతాయి కానీ బ్లడ్ హౌండ్స్ అలా కాదు. ఫాస్ట్ పేస్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కొన్ని సీన్స్ చూస్తే మీకు యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. అబ్బా ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతాడు అని. అదే సో బిగ్గెస్ట్ స్ట్రెంత్. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ లేదు కానీ ఇంగ్లీష్ లో చూడండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.